హాయ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు ఈ యొక్క వీడియోలో ఒక స్మాల్ టాపిక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ప్రతి ఒక్క గ్రూప్‌లో కూడా చాలా వైరల్ అవుతున్న టాపిక్స్ కొన్ని ఉన్నాయండి. సో, దాని గురించి కూడా మనము పూర్తిగా మాట్లాడుకుందాం. అలాగే బిల్మస్ నుంచి ఒక వీడియో కూడా రావడం జరిగింది. సో, దాని గురించి కూడా మనం పూర్తిగా మాట్లాడుకుందాం. వాట్ ఈస్ వాట్ ఏంటి అనేది. సో, ఈ వీడియోని ప్రతి ఒక్కరు చివరి వరకు వినండి. మీకు ఒక క్లారిటీ ఇస్తానండి. ఓకే. సో, ఇంకా మీరు మన ఛానల్‌ని చూస్తూ మీరింకా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నా స్ట్రెంత్ అండి. కింద కనిపిస్తున్న లైక్ సింబల్‌ని క్లిక్ చేయండి. డన్? డన్ అండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టాపిక్‌లోకి వెళ్ళినట్లయితే ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఇంపార్టెంట్ ఏంటి అనంటే, ఈ 'విక్టర్ విత్ యాష్‌లో' ఏం చెప్తా ఉన్నారంటే ఇక్కడ 25 లింక్స్ అనేది మీకు కనిపిస్తూ ఉంది డాష్‌బోర్డ్‌లో. అంటే నాకైతే ఇంకా 25 లింక్స్ మాత్రమే ఉన్నాయి. ఇన్విటేషన్ లింక్స్. ఓకే. వేరే వాళ్ళకు 'విక్టర్ విత్ యాష్' లింక్స్ పంపించడానికి. కానీ చాలా మెంబర్స్‌కి 50 లింక్స్ వచ్చాయి. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసిన పర్సన్స్‌కి 50 కనిపిస్తున్నాయని చెప్పారు. సో, బట్ ఇప్పటిదాకా అయితే ఎటువంటి అప్డేట్ అయితే లేదు మరి 50ది. ఎవరికి ఎవరికైనా నిజంగంటే ఒక 50 లింక్స్ వచ్చున్నాయంటే కంపల్సరీగా వాళ్ళు నాకు ఒకసారి మెసేజ్ చేయండి. నేను దాని గురించి కూడా తెలుసుకొని నేను అప్డేట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి. ఓకే. సో, 50 లింక్స్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనంటే ఇన్విటేషన్ లింక్స్ వచ్చాయంటే నిజంగా నాకు ఒకసారి మెసేజ్ చేయండి. క్లారిటీ? సో, ఎందుకంటే నేను తెలుసుకోకుండా అది మీకు చెప్పడం కరెక్ట్ కాదు. బట్ నా దాంట్లో అయితే ఇంకా 25 మాత్రమే చూపిస్తుంది. బట్ నా దాంట్లో ఇంకా 25 మాత్రమే చూపిస్తుందండి. ఇది మీకో క్లారిటీ. ఓకే. సో, ఇంకా చాలా మెంబర్స్ అంటా ఉన్నారు. కొందరు ఇంకా ఇన్విటేషన్ లింక్స్ పెంచుతానే ఉంటారు సార్. ఇంకా 100 మంది పోవచ్చు, 200 మంది పోవచ్చు, 300 మంది కూడా పోవచ్చు సార్ అని చెప్తా ఉన్నారు. సో, అది మనం కన్ఫర్మేషన్ చేయలేమండి. సో, స్టార్టింగ్‌లో మనం అప్రాక్స్ ఒక 10 లింక్స్ వచ్చాయని చెప్పేసి అనుకున్నాం మనం. బట్ దానికి మించి ఇంకెక్కువొచ్చాయి. తర్వాత 15-25 కూడా అయింది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు 50 అని చెప్తా ఉన్నారు. అది ఇంకా కన్ఫర్మేషన్ లేదు. దానికంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు చెప్పలేమనమాట. ఓకే. దీని గురించి మీకు ఒక క్లారిటీ. నెక్స్ట్ చాలా మెంబర్స్ ఏంటి అనంటే కొన్ని గ్రూప్స్‌లో కావచ్చు స్క్రీన్ షాట్స్ తీసేసి నాకు పంపించారు. సార్ ఇది ఎంతవరకు నిజం సార్? ఇది వాస్తవమేనా? అన్నట్టు చెప్తా ఉన్నారనమాట. అండి ఇక్కడ వాస్తవాలు ఏంటి అనే దాని గురించి మనం పూర్తిగా ఇంకా ప్రాక్టికల్‌గా తెలుసుకోవాలంటే 'యాష్ ముఫారే' గారి నుంచి ఏదైనా పాపప్ అని రావాలి. ఎయిదర్ ఏదైనా మీటింగ్‌లో గ్లోబల్ మీటింగ్‌లో లైవ్‌లో అయినా చెప్పాలండి. ఇది మాత్రమే నేను బిలీవ్ చేస్తాను. ఓకే. ఇంకేది కూడా బిలీవ్ చేయను. ఓకే. ఇంకేదైనా ఎల్‌సీ మెంబర్స్ నుంచి కూడా ఏదైనా అప్డేట్ వచ్చిందంటే కూడా దాని నుంచి కూడా నేను కొంచెం బిలీవ్ చేయొచ్చండి. మనం బిలీవ్ చేయొచ్చు. ఎందుకంటే లైక్ డైరెక్ట్ కనెక్షన్స్ ఉంటాయి గదా! 'యాష్ ముఫారే' నుంచి. సో, అక్కడి నుంచి కూడా ఏమైనా కనెక్షన్స్ ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి కూడా వచ్చే ఇన్ఫర్మేషన్స్‌ని మనం పాజిటివ్‌గానే తీసుకోవచ్చండి. క్లారిటీ. సో, 'బిల్ మస్ట్' గారు ఒక వీడియో పెట్టారు యెస్టర్‌డే అని చెప్పేసి చాలా వైరల్ చేస్తా ఉన్నారు సార్. మరి దాంట్లో ఏం మ్యాటర్ ఉందని చెప్పేసి అన్నారు. సో, 'బిల్ మస్ట్' గారు ఏం చెప్పారు అంటే దాంట్లో ఉండే కన్వర్జేషన్ నేను చూసిన దాన్ని బేస్ చేసుకొని ఏం చెప్పారంటే ఇన్‌కమ్ గురించి మాట్లాడలేదు ఆయనక్కడ. ఆ వీడియోలో ఇన్‌కమ్ గురించి ఎక్కడ కూడా చెప్పలేదు. వాళ్ళేం చెప్పారంటే 'విక్టర్ విత్ యాష్' ప్లాట్‌ఫార్మ్ ఈజ్ గుడ్ ప్లాట్‌ఫార్మ్. మనకు మంచి లెర్నింగ్ ఇస్తారు అనే ఒక కాన్సెప్ట్ ఒకటి పెట్టాడు. ఒక టాపిక్ తీశారు. నెక్స్టు బిజినెస్ ఏదైతే ఉంటుందో, ఆ బిజినెస్‌లో డిజిటల్ టూల్స్ ఎక్కువ ఉంటాయి. డిజిటల్ టూల్స్ ద్వారా మనం ఇన్‌కమ్ సంపాదించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అన్నట్టు చెప్పారండి అంతే. ఓకేనా. ఆయన డైరెక్ట్‌గా ఇన్‌కమ్ గురించి కానీ, ఓకే. సో, అకౌంట్ డీటెయిల్స్ తీసుకోండి అని కానీ, ఇలాంటివి ఏమి చెప్పలేదు ఎక్కడ కూడా. అర్థమవుతుందా? సో, బిల్ మస్ట్ వీడియో పెట్టేసి చాలా మెంబర్సు వైరల్ చేస్తా ఉన్నారు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ అండి. సో, వాట్ ఐయామ్ సేయింగ్. సో, నేనేం చెప్పబోతున్నానంటే యాన్ పాసివ్ అనేది ఇంకా మనకు పార్ట్ 2, పార్ట్ 3 పాపప్ రావాలి. ఈ పార్ట్ 2, పార్ట్ 3 ఇంకా ఆయన ఇవ్వలేదు. ఏమిస్తారనేది వెయిట్ చేద్దాం. ఈ లోపే చాలా వరకు పాజిటివ్‌గా అన్నీ పెట్టేసి హైప్ చేయకండి. హైప్ అనేది మనం చేసుకోకూడదు. ఓకే. హైప్ ఒద్దు మనకు. ప్రాక్టికల్ వెళ్దాం. ఇంకా చాలు ఇన్ని సంవత్సరాలు మనకు హైప్ చేసింది, హైప్‌గా మనము కలలు కన్నది ఒద్దు ఇంకా. సో, ఇప్పటికి కూడా నేను అదే చెప్తున్నాను. నేనేం చెప్తా ఉన్నానంటే, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ
లేదా ఒక ప్రైవేట్ ఎంప్లాయీ నెలకు ఒక 40,000, 50,000 రూపాయలు వచ్చే ఇన్‌కమ్ వాళ్ళు సంపాదిస్తున్న ఇన్‌కమ్ మనందరికీ రావాలి అని మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రేర్ చేద్దాం. కంపెనీస్ త్వరగా స్టార్ట్ చేయాలి. ఓకేనా? లక్షల్లో, కోట్లలో కాదండి. నేనేం చెప్తాను, నెలకొక 40,000 రూపాయలు ఒక ఫ్యామిలీ గడిచే విధంగా, ఒక మంచిగా హ్యాపీగా గడిచే విధంగా నెలకు ఒక 30, 40, 50,000 రూపాయలు వచ్చే విధంగా మనం ఆ కంపెనీ స్టార్ట్ అవ్వాలి అనే ఉద్దేశ్యంతో మనం ప్రేర్ చేద్దాం. అయిపోద్దింక. క్లారిటీ కదా అందరికీ? సో, ఈ విధంగా నేను చెప్పాలని అనుకున్నానండి. మీకు క్లారిటీ ఇచ్చాను. ఓకే. నెక్స్ట్ చాలా మెంబర్స్ అంటున్న విషయం ఏంటి అనంటే, ఈ పార్ట్ 2లో, పార్ట్ 3లో ఏమొస్తుంది సార్ ఇంతకు? ఆయన ఇన్‌కమ్ గురించి ఏమైనా చెప్తారా అని జెప్పేసి అంటా ఉన్నానండి. అది మనము ఏదైనా ఊహించి చెప్పడం తప్ప మనం ప్రాక్టికల్‌గా చెప్పలేం గదండీ అది. ఓకేనా. ఊహించి చెప్పడం తప్ప, మనం ప్రాక్టికల్‌గా ఏది చెప్పలేం. ఆయన ఏం చెప్పబోతున్నారనేదంటే ఫస్ట్ పార్ట్ 1 బేస్ చేసుకుంటే సెకండ్ పార్ట్ 2లో ఏముంటుంది? ఎక్కడెక్కడ ఏమేమి తప్పులు జరిగాయి? అసలు ఇక్కడ ఆ సీఓఓ గాని, ఆ సీఎఫ్ఓ గాని ఏం చేశారనే దాని గురించి చెప్తాడని నేను అనుకుంటున్నా. మరి పార్ట్ 3లో ఇంకా క్లారిటీ ఇస్తాడేమో చూద్దాం. ఇంకొక పర్సన్ నాకు యెస్టర్‌డే కాల్ చేశారు. అన్న ఇదంతా ఏంటి ఇంతకు ఇప్పుడు పార్ట్ 1 ఇచ్చారు అంతా బానే ఉంది. పార్ట్ 2 గూడా వెంటనే నెక్స్ట్ డేనే ఇచ్చేసి, పార్ట్ 3 గూడా నెక్స్ట్ డేనే ఇచ్చేసి, అలా ప్రొసీడ్ అయిపోతే అయిపోతుంది గదా! ఎందుకింత లాగ్ చేస్తా ఉన్నారని చెప్పేసి అన్నారండి. ఆయన క్వెషన్‌కి ఇప్పుడు నిజమే అది గూడా వాస్తవమే. లాగ్ అనేది కొంచెం ఉంది. ఓకేనా. టు బీ ఫ్రాంక్ మాట్లాడుకుందామండి. ఓకే. ఏదో ఇలా మాట్లాడారని చెప్పేసి నెగెటివ్ గాదిక్కడ. మనం ప్రాక్టికల్‌గా తెలుసుకుందాం. అన్నీ తెలుసుకున్న విషయాలు మనం అందరం కలిసి ముందుకెళ్ళాలిక్కడ. ఓకేనా. ఇన్‌కమ్ వచ్చిన రోజు ఇన్‌కమ్ ఒక్కటి తీసుకొని హరాంసే ఉండడం గాదండి. అన్నిటి పట్ల మనం మాట్లాడుకోవాలి. అన్నిటి పట్ల మీ అందరికీ తెలియాలి. అన్నిటి పట్ల మనమందరం తెలుసుకొని ముందుకెళ్ళాలి. ఓకేనా. సో, ఇక్కడ అదే కొంచెమైతే లాగుంది. ఇదైతే వాస్తవమే. సో, తను కూడా అన్నాడు, "అన్న ఇదంతా ఏంటన్నా ఇంతకి ఇది నెగెటివా ఏంటి ఇంతకు? అసలు అవుతుందా? వాస్తవాల్లో అవుతాయా?" అనంటే నేనొకటే చెప్పాను. అంటే ఇప్పుడు పాస్ట్‌లో ఆన్ పాసివ్ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు మనం చూసిన ప్రాక్టికల్స్ ఎన్నో ఉన్నాయి. ప్రాక్టికల్‌గా మనం చూసిన కళ్ళకు కనిపించినేటివి చాలా ఉన్నాయి. విచ్ మీన్స్ లైక్ దుబాయ్‌లో కావచ్చు మార్కెటింగ్ చేయడం గానీ, ఆ మెట్రో స్టేషన్‌లో మార్కెటింగ్ చేయడం గానీ, చాలా దగ్గర పోస్టర్‌లు, పాంప్లెట్స్ ఇవ్వడం కానీ, కొన్ని కొన్ని ఆహ్, ఏమంటారు విచ్ మీన్స్ డొనేషన్స్ కూడా కొన్ని చేశారు. కంపెనీ సైడ్స్ నుంచి. చాలా జరిగాయి అప్పుడు. చాలా పాజిటివ్ థింగ్స్ జరిగాయి. అండ్ కనెక్ట్ కూడా మనకు మార్కెట్‌లోకొచ్చుండే. బట్ ఏంటి అనంటే కొంచెం అది ఇంకా టూల్‌లో కొంచెం అంటే టెస్టింగ్‌కి వచ్చుండే. బట్ ఏందంటే ఇంకా కొంచెం ప్రాక్టికల్‌గా ఇంకా బెటర్‌గా చేయలేదప్పుడు. ఇవన్నీ మనము అన్ని కళ్ళకు చూసాం. సో, చూసిన దాన్ని బేస్ చేసుకుంటే ఇది మోసము, ఈ కంపెనీ చీట్ చేస్తుందని మాత్రం మనం చెప్పలేమండి. ఓకేనా. సో, మోసం చేస్తుందని మాత్రం మనం చెప్పకూడదు. అంటే మనం ప్రాక్టికల్‌గా చూసిన దాన్ని బేస్ చేసుకుంటే. ఆయన ఇంకా స్టిల్ మన కోసం ఏదో ఒకటి చేయాలనే థింకింగ్‌లో ఉన్నాడు కాబట్టి వెయిట్ చేద్దాం. ఓకేనా. మనం పెట్టేది పెట్టాం. ఓకేనా. ఇప్పుడు మనం ఎన్ని చేసినా, ఏది చేసినా కూడా అంతంతకే ఉంది. ఓకేనా. మన పనులు మనం చేసుకుంటూ ఆయన ఏదైతే చెప్తా ఉన్నారో, మనం ప్రాక్టికల్‌గా ఏది చూపిస్తున్నారో తెలుసుకొని ఒక స్టెప్ ఫార్వర్డ్ అవుదాం. ఒకవేళ మీకు మంచిగా ప్లాట్‌ఫార్మ్ ఈస్ గుడ్ అనిపిస్తుందంటే విక్టర్ విత్ యాష్‌లోకి ముందుకొస్తారు. మీకు అనిపించట్లేదంటే అనిపించలేని వ్యక్తులందరూ అక్కడికే స్టాప్ అయిపోతారు. అర్థమవుతుందండి. సో, ఇప్పుడు ఈ 2 పాపప్స్‌లో ఏమిస్తారనేది కూడా మెయిన్ ఇంపార్టెంట్ దాని మీద బేస్ చేసుకొని కూడా చాలా మెంబర్స్ డెసిషన్స్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయండి ఇంకా. ఓకే. విల్ సీ వెయిట్ చేద్దాం. అసలు ఏం జరుగుతుంది ఏంటనేది గూడా యాష్ గారు వచ్చి చెప్పేంత వరకు ఎవరు చెప్పినా ఏది బిలీవ్ చేయకండి. ఓకే. విక్టరీ విత్ యాష్ ప్లాట్‌ఫార్మ్ అనేది ఏంటండి అది ఒక లర్నింగ్ అదొక ట్రైనింగ్ ప్లాట్‌ఫార్మ్ అంతే. ఆయన క్లారిటీగా ఇచ్చేసాడు మీకందరికి. విక్టరీ విత్ యాష్‌లో మీకు ఇన్‌కమ్ రాదు. ఇన్‌కమ్ రావడానికి అక్కడ అసలు డాష్‌బోర్డ్‌లో ఏదైనా ఒక ఆప్షన్ అని ఉండాలి కదా! విత్‌డ్రావల్స్ ఆప్షన్ లేదు. అసలు అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేయడానికి ఒక డాష్‌బోర్డ్ లేదు. ఎక్కడ ఏం లేదు. దట్స్ కంప్లీట్‌లీ లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్ అంతే. ఓకేనా? మీకందరికి క్లారిటీగా అన్నీ సెర్చ్ చేయండి. దాంట్లో విక్టర్ విత్ యాష్‌లో. నీకు ఇన్‌కమ్ ప్రాసెస్ ఎక్కడొస్తుంది? నెక్స్ట్ బిజినెస్ ఆయన రివీల్ చేసి దాంట్లో టూల్స్ అన్నీ బయటికి తీసుకొచ్చాక అప్పుడు ఇన్‌కమ్ గురించి చెప్పండి. అప్పుడు ఒకటుంటుందనమాట మనకు.
ఓకే. ఇన్‌కమ్ నిజమే వస్తుంది అప్పుడు. ఇన్‌కమ్ రాదని నేను చెప్పట్లేదు. వస్తుంది. బట్ ఇప్పుడు రాదు. విక్టర్ విత్ యాష్‌లో ఈ ప్లాట్‌ఫార్మ్‌లో రాదు. దిస్ ఈస్ కంప్లీట్‌లీ ట్రైనింగ్ ప్లాట్‌ఫార్మ్. అండ్ నెక్స్ట్ బిజినెస్ ఏదైతే స్టార్ట్ చేస్తాడో చూడండి, దాంట్లో స్టార్ట్ చేశాక అప్పుడు ఇన్‌కమ్ వస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు టూల్స్ వస్తాయి. మనకి ఇన్‌కమ్ కూడా ఎర్న్ చేయొచ్చు. దట్ ఈస్ ద థింగ్. ఓకే. సో, ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టికల్‌గా ఉండండి. బీ ప్రాక్టికల్. ఇన్ని సంవత్సరాలు ప్రాక్టికల్‌గా గాకుండా ఎన్నో ఆలోచించుకొని మనమంతా మనము ఇమాజినేషన్ చేసుకొని గడిచిన రోజులు ఇంకా చాలండి. బీ ప్రాక్టికల్. అలా ఉన్నట్లయితేనే మీరింకా స్ట్రాంగ్ ఉండగలుగుతారు. ఓకేనా? అలా ఉన్నట్లయితేనే మీరింకా స్ట్రాంగ్ ఉండగలుగుతారు. విచ్ మీన్స్ నేను కూడా. నాతో సహా కూడా. ఓకేనా? సో, ఎవరి పనులు వాళ్ళు చేసుకుందాం. చేసుకొని లైక్ 2 పాపప్స్‌లో ఏమొస్తుంది పార్ట్ 2 పార్ట్ 2, పార్ట్ 3లో ఏమొస్తుందో చూద్దాం. నెక్స్ట్ 'విక్టర్ విత్ యాష్‌లో ఏం చేస్తారనేది చూద్దాం. దాన్ని బేస్ చేసుకొని మనం ఒక స్టెప్ ఫార్వర్డ్ అవుదాం. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా స్ట్రాంగ్ ఉండండి. బట్ అందరూ ప్రేర్ చేయండి. మంచిగా ఈ 2026లో అట్‌లీస్ట్ బేర్ మినిమమ్ ఇన్‌కమ్ మంత్లీ మనం తీసుకోవాలనే ఉద్దేశ్యం, ఈ కంపెనీ స్టార్ట్ అవ్వాలనే థింకింగ్‌తో మనమందరం కూడా ప్రేర్ చేద్దాం. అందరికి మంచి జరగాలని. ఫైన్ అండి. సో, ఈ వీడియోలో ఇంతే ఉంది. అండ్ ఇంకొకటి ఇంటర్‌లింక్‌లో ఎవరైతే ఇంకా జాయిన్ అవ్వలేదో ప్రతి ఒక్కరు కూడా ఇంటర్‌లింక్‌లో తెలుసుకొని జాయిన్ అవ్వండి. దట్ ఈస్ కంప్లీట్‌లీ ఫ్రీ ప్లాట్‌ఫార్మ్. ఓకే. జస్ట్ మీరు మైండ్ చేస్తే ఒక, ఒక 30 కాయిన్స్, 40 కాయిన్స్, 50 కాయిన్స్ అలా వస్తూనే ఉంటాయి. మైనింగ్ చేసినప్పుడల్లా డైలీ ఒక 5 టైమ్స్ ఆర్ 6 టైమ్స్ మైనింగ్ ఉంటుంది. ఆ మైనింగ్ చేసుకోవడం వల్ల మీకు కాయిన్స్ వస్తాయి. దాని ద్వారా ఫ్యూచర్‌లో మంచి ఇన్‌కమ్ అనేది ఉంటుందండి. ఒక కాయిన్ వాల్యూ అట్‌లీస్ట్ ఒక 10,000 రూపీస్‌కి ఫ్యూచర్‌లో పోయిందనుకోండి, మీ దగ్గర ఒక 3 కాయిన్‌లు ఉన్నా కూడా అప్రాక్స్ రూ. 30,000 అక్కడ. ఓకేనా. సో, ఒక రూ. 10 పోయినా కూడా ఒక కాయిన్ వాల్యూ అప్రాక్స్ అక్కడే రూ. 30 ఫ్రీగా వచ్చే ఇన్‌కమ్ అండి ఇవన్నీ. ఫ్రీగా వస్తున్న ఇన్‌కమ్ ఇది అంతా. ఓకే. సో, ఇంకా ఎవరైతే ఆ వీడియోస్ చూడలేదు, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇంకా తెలియలేదనుకుంటే, ప్రతి ఒక్కరు కూడా చూసి, తెలుసుకొని ఒక స్టెప్ ఫార్వర్డ్ అవ్వండి. క్లారిటీ అండి అందరికీ. సో, ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా కూడా ఈ వీడియో కామెంట్‌లో మీరు టెక్స్ట్ చేయండి. ప్రతి ఒక్కరికి నేను క్లియర్‌గా తెలుసుకొని మరి రిప్లై ఇస్తానండి. థాంక్ యూ సో మచ్. హావ్ ఎ గుడ్ డే. జై హింద్.